వ్యక్తులు ఉంటారు. అందులో భాగమే గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు. నెల్లూరు జిల్లా వాస్తవులు కాకపోయినా వృత్తి ధర్మంలో తాను ఇక్కడ కలెక్టర్గా వచ్చిన నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్. ఆయన వచ్చిన వేళ విశేషం సోమశల నిండా నీళ్ళు వచ్చినాయి. అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా పులకిస్తుంది. ఆ పులకింతే ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావలి మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కళ తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. నేను మీకు చాలా సందర్భాల్లో మీటింగ్లో చెప్పాను, బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది. అందుకనే మీకు 5 నెలల నాడు చెప్పా, అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని. అది నిజంగా నెరవేరిందంటే ఈరోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్. అందుకోసమే ఆయన ఒక్కసారైనా మన కావల్లో తీసుకొస్తే ఇంకా ఎక్కువ పనులు. ఎందుకంటే మంచివాడు రాముడు నడిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైందంట. అలాగే కలెక్టర్ గారు కూడా మన ప్రాంతానికి వస్తే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానికి సాధన తీసుకురావాలంటాం. అయితే అనుకోని కారణాలు జరిగినప్పటికీ కూడా మొన్న డేట్ ఫిక్స్ చేసాం. లాస్ట్ మూమెంట్లో ప్రోగ్రామ్ పోస్ట్ పోయినప్పుడు నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా అన్నారు. నేను అడగడానికి ఆలోచిస్తున్న సారే గుర్తు చేసి తప్పకుండా వస్తున్నారు. ఈరోజు సెలవు అయినప్పటికీ కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెంగళరామనగర వాసులందరి కళ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజున ఈ పిహెచ్సి సెంటర్ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం. ఇంకొకటి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజిల్ చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ. అంటే అడిగా సార్ని, సార్ ఇట్లా నాకంటే రాత్రే ఈ షాదీ మంజిల్కి 30 లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈరోజు మన ఊరికి వచ్చారు. ఇట్లా సార్ ప్రతి నెల రావాలని వస్తూ కొంత మా నిధులు మా కావలి ప్రాంతానికి తీసుకురావాలని, వారి చల్లని నీడలో మా కావలి ప్రజలు మా కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి నోచుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు రూపకల్పన రాబోతుంది, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది. దానికి ప్రధానంగా మన జీవితాంతం మనం కాదు, మన బిడ్డలు కాదు, మన బిడ్డల ముదిమైన వాళ్ళు కూడా తీర్చుకోవాల్సిన వ్యక్తి, ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈరోజు ఆయన ఒక పక్క దామరం దగ్గర ఎయిర్పోర్టు, ఇంకొక పక్క రామాయపట్నం, అదేవిధంగా తూర్పు వైపున జుబందేని ఫిషింగ్ హార్బరు, ఇన్ని కలగలిపితే ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కోతపేట దూరంలో కావులు ఉంది. దానికి నాకు అదృష్టం కొద్ది డైనమిక్ అధికారులు అందరూ కూడా కావుల్లో ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో నిజంగా మీరు అందరూ అంటుంటారు భలే చేస్తున్నాను, నేను కాదు, నా వెనకున్నటువంటి టీం అటువంటి వాళ్ళు అదృష్టం కొద్ది దొరికారు. నాకు ఎప్పుడైనా కలెక్టర్ గారు అడగంగానే ఏదైనా సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. మరొక్కసారి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావలి ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు చాలా సంతోషము. 2-3 ప్రోగ్రాంలు అటెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇనాగ్రేషన్ దానికి ముందు ఐ లవ్ కావాలి ఒక లొకేషన్ కూడా చూడడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా మంచి మాటలు చెప్పారు. దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువనే, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో రాబోతున్నాము. సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ, లేదంటే 10th, 11th, 12th క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినది అయితే
మన బీపీసీఎల్ కావచ్చు, లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు రామాయపట్నం పోర్టు దగ్గరే ఉన్నాయి. సో అన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను. అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చేసి ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ మీ దగ్గర కూడా వచ్చాను.